మనకి ఉన్నటువంటి కొంచెం రఫ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు క్షేమంగా ఉండండి. అక్కడక్కడ పిల్లల్ని కొన్ని పోస్టర్లు చూస్తే మీ మిస్ యూ అనే పోస్టర్లు చూసినప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడ చూశాను, అందుకే చెప్పాలనిపించింది అంతే. మీ మిస్ యూ అనే పోస్టర్లు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొని చక్కగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ అంతా చక్కగా హ్యాపీగా మీరందరూ సంతోషంగా ముగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కూడా మీరందరూ కూడా ముందు సేఫ్టీ ఫస్ట్ పాటించాలి. ఎంత సంతోషంగా ప్రారంభించామో అంతే సంతోషంగా ముగించాలి. అలాగే అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే మీ అందరూ కూడా దురలవాట్లకి చెడలవాట్లకి దూరంగా ఉంటూ మంచి సమాజాన్ని నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, మహానుభావుని యొక్క పేరుతో మనం టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ మహాత్ముని యొక్క ఆశయాల్లోని ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనివుడ్ గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మీ అందరికీ ఈ మంచి కార్యక్రమం. అది కేవలం ఏంటంటే అంబేద్కర్ ఆశయంలో టోర్నమెంట్లు, బొమ్మలు కట్టడాలు, దండలు వేయడాలు కాదు, ఆయన సిద్ధాంతం కూడా పాటించి మనకి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా అంశాల మీద తీవ్రంగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. మనం ఎన్నటిని కూడా ఖండించే భావన ఉండాలి. ఈరోజు అన్నదమ్ములుగా విడిపోయిన మనం విడదీసినట్టు కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఒక ముక్క కట్టడంతో ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. జయంతులు చేసుకోవాలి, బొమ్మలు కట్టాలి, కానీ ఆయన ఐసీఎల్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఆ విధంగా కూడా మీ అందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అండి. ఇది చెప్పే సందర్భం కాదు, కానీ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాలి అని మనమే. 365 డేస్ కూడా ఎలాగ చర్చలకు వెళ్తున్నాము, మనం కూడా వారానికి ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ని పురస్కరించుకొని మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉన్నది, ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఎంతగానో అవసరం. మన పిల్లలు రోజు రోజుకి అంబేద్కర్ ఐడియాలజీకి దూరం అవుతున్నారు. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండకపోయాం. ఎందుకంటే ఒక చదువులో కూడా వెనకైపోతాం. రిజర్వేషన్లు సంపాదించుకుని చాలామంది ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా దూరం అయిపోయారు. వాళ్ళ స్వార్థాల కోసం చేసుకుంటున్నారు తప్పించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తెరగని పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో మీ అందరూ కూడా అంబేద్కర్ లేకపోతే మనం లేవు, అది గుర్తించాలి. మీ అందరూ కూడా చాలామంది కూడా ఏదో డిసెంబర్ 6, ఏప్రిల్ 14 చేస్తున్నారు తప్పించి మిగతా రోజులన్నీ కూడా అంబేద్కర్ని పక్కన పెడుతున్నారు. అటువంటి దారి నుంచి మరి బయటికి రావాలని చెప్పేసి మా కోరికలు. మేము అనగా కొంతమంది రాష్ట్రంలో కొంతమంది సోనివిడ్ గారు అవని, సునీల్ గారు అవని, లేకపోతే రూపేష్ గారు అవని, అలాగే జగదీష్ గారు అవని, ఇంకా చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో ఎంతో కొంత మెరుగ్గా ఉంటున్నారు. అటువంటి పెద్దవాళ్ళని కూడా చూసి మనం కూడా ప్లాట్ఫామ్గా మనం వెళ్ళాలని చెప్పేసి మా ఆశ. ఇకపోతే మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు, చాలా సంతోషం. ఏప్రిల్ 14కి తాగేసి డ్యాన్స్లు వేసి డీజేలు పెట్టడం కాదు, సినిమా పాటలు వేసుకొని ఇవి కూడా పాటించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు వేసుకుంటూ మీరు ఎంత ఎగరితే అంత ఎగరండి, ఒక యూనిఫామ్గా వెళ్ళండి. మన జాతి ఐక్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈ ప్రకారంగా మీకు చెప్తున్నాం. ప్రసంగాన్ని ఇచ్చిన సోనివుడ్ గారికి ప్రత్యేక జైభీములు. మరి యొక్క 2 విషయాలు మాట్లాడు అనుకుంటున్నాం. అలాగే ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన పాత్రులు, మంచి వ్యక్తి, విద్యావేత్త శ్రీ సోనివుడ్ గారికి మా కృతజ్ఞతలు
అయ్యగారు మా ప్రేమదాస్ అయ్యగారు ఉంటే ఇంకా మా యొక్క గ్రామాలకి మా దళితులకి నడుద్దు అని చెప్పేసి మాత్రం మేము అనుకుంటున్నాం. మరి ఆ భగవంతుడు మనం తీసుకెళ్ళిపోయారు, త్వరగా తీసుకెళ్ళిపోయారు. అయినా సరే ఆయన ఆశయాలను ముందుకు నడిపిస్తున్న మా సూర్యరెడ్డి గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా కానీ ఆ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దళితులే కాకుండా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే అయ్యగారు చెప్పారు క్రికెట్ టోర్నమెంట్ కోసం అందరూ మంచి క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలి. అలాగే దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి కాకుండా వ్యక్తుల మధ్య